ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు. మే 29వ తేదీ. మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. యోహాను 15:15. కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన జీవితం ఆయన విద్యార్థులకు చాలా ఆశ్చర్యం కలిగించేది. కొందరు ఆ జీవిత రహస్యం ఏంటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకని వాళ్ళల్లో ఒకడు, ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాల్లో గడిపే గదిలో ఒక చోట కనిపించకుండా దాక్కున్నాడు. ప్రొఫెసర్ గారు కాస్త ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. చాలా అలసిపోయినట్టున్నాడు. కానీ ఒక చోట కూర్చొని 1 గంట సేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు. తర్వాత తన తలను వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు. బైబిల్ను మూసేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఇలా అన్నాడు: ప్రభువైన యేసు, ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా, ఇంకేమి గొడవలు లేవు కదా. యేసు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్యంత కష్టమైన విజయం. ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకు మధ్య వివాదాలేం లేకుండా చూసుకోవాలి. క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థన వల్ల, ధ్యానంతో, అనుభవపూర్వకముగా బైబిల్ని వ్యక్తిగతంగా చదవటం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్ళకి క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు. మాట్లాడు, వింటాడు. ఆత్మ కలుస్తుంది, ఆత్మలో చేరుతాడు నీకాయన ఊపిరి కంటే చేరువుగా. ప్రైజ్ ద లార్డ్.